అతివృష్టి, అనావృష్టి, కుంభవృష్టి ప్రకృతి సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ వృష్టిలైనా అవి ప్రధానంగా రైతన్న మీద ప్రభావం చూపుతాయి. ఇటీవల వరద పోటుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు కుదేలైంది. కొల్లేరు ఉధృతికి వేల ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. లక్షల రూపాయల విలువైన ఆక్వా ఉత్పత్తులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 2 జిల్లాల్లో సుమారు 35 ఎకరాల్లో ఆక్వాకు నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్కలు కట్టారు. వరద పోటుకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు కుదేలైంది. కొల్లేరు ఉధృతికి వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు కట్టలు తెంచుకుని వరద పాలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 2 జిల్లాల్లో దాదాపు 35 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం కలిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2.59 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. 18,000 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. ఈ రంగంపై సుమారు 6 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. జూలైలో కురిసిన వర్షాలకే సుమారు 10,000 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వ్యాపారులు సిండికేట్ అయ్యి ధర భారీగా తగ్గించడంతో అప్పుడే ఎన్నో నష్టాలు చవిచూశామని రైతులు తెలిపారు. ఇక తాజా వరద బీభత్సానికి మండవల్లి, కైకలూరు, ఆకివీడు మండలాల్లో దాదాపు 15,000 ఎకరాల రొయ్యలు కొల్లేరులో కలిసిపోయాయి. లక్షల రూపాయలు విలువ చేసే మోటార్లు, పలు విద్యుత్ మీటర్లు, ఫ్యాన్లు, జనరేటర్లు సైతం వరద పాలయ్యాయి. పంట కాపాడుకోవడానికి అదనపు ఖర్చు పెరిగిందని రైతులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు, ప్రాణవాయువు అందించేందుకు మాత్రలకు రోజుకు 200, కరెంటు పోయినప్పుడు డీజిల్ ఖర్చు గంటకు 500 రూపాయలు, కూలీ ఖర్చు కలిపి సుమారు 15,000 రూపాయలు అదనంగా ఖర్చయిందని చెప్పారు. వేసిన రొయ్య పిల్లల్లో సగం సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సాయం కరువవ్వడం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రావడం లేదని ఆకివీడు మండల రైతులు ఆవేదన చెందారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించి రైతన్నలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.